చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రశంసల జల్లు కురిపించారట. ఎప్పుడూ మరి పొగడ్తలే కాదు, అప్పుడప్పుడు విమర్శలు కూడా ఉండాలి అంటారు. దానికి తగినటువంటి ఉదాహరణే చంద్రబాబుపై మరి తన విముఖతని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు అఫీషియల్గా అధికారం చేపట్టడంతో తన గౌరవవందనాన్ని స్వీకరిస్తుండగా సమాచారం. ఇందులో భాగంగానే చంద్రబాబుపై వైఎస్ జగన్ అయితే ప్రశంసలు కురిపించినట్టుగా అయితే తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా 5 ఏళ్లు మరి ఏపీ ప్రభుత్వాన్ని అల్లాడించేశారు. అయితే సీఎంగా ఉన్నటువంటి రోజులు తన కుటుంబం గురించి పట్టించుకున్నారు తప్ప మన ఆంధ్ర ప్రభుత్వం గురించి అస్సలు పట్టించుకోలేదు. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు వేరే లెవెల్. కాకపోతే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ గురించి ఎవరు మరి ఊహించినటువంటి సంఘటనే జరిగింది. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేకంగా అయితే ప్రశంసల జల్లు కురిశారట. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించే విషయం చూసి ఎంతో సెన్సేషన్గా అయితే మారుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏది ఏమైనా అభిమానులు సైతం ఎంతో చక్కగా ఆనందంగా అయితే తెలియజేసినట్టుగా సమాచారం. కాబట్టి ప్రస్తుతం ప్రేక్షకులకి సంబంధించిన ఈ విషయాన్ని మాత్రం ఎంతో సంచలనంగా అయితే నమోదు చేసుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఆ అభిమానులు కూడా ఈ విషయంలో ఎలాంటిదైనా సరే క్లారిటీ తీసుకుంటున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఎంతో చక్కగా నిర్ణయాలు తీసుకుంటారని, ఒక గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి కేవలం నెలల వ్యవధిలోనే ఇంత అద్భుతమైనటువంటి పరువు ప్రతిష్టలు సంపాదించడం అంటే అసలు మామూలు విషయం కాదని, ఖచ్చితంగా ఇందులో బాగా డెవలప్ అయ్యి మంచి రిజల్ట్ వస్తుందంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశంసలు కురిపించారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ చంద్రబాబు నేతృత్వం చాలా గొప్పదని, ఆయన విజన్ ఉన్న నాయకుడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మిగతా వాళ్ళు ఎలాగైతే చెప్తారో అలా అంత పవర్ఫుల్గా అయితే చెప్పారట చంద్రబాబు.